దేవునికి మహిమ కలుగును గాక. సైడ్ ఓకే ప్రియ దేవుని సంగమా, మరొక వారాన్ని ఆయన సన్నిధిలో నిలవడానికి మనకి ఇచ్చిన ఈ అవకాశానికి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గతించిన కాలంలో 2 వారాలు బైబిల్ క్లాస్గా మనం యొప్తా అనే ఒక చారిత్రాత్మకమైన సంచలనాత్మకమైన కొన్ని సంగతులను మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు కూడా యొప్తా తన కూతురిని బలిచ్చాడా, లేకపోతే నరబలి దేవుడు అంగీకరిస్తాడా, నరబలి దేవుడు కోరతాడా అనే సుదీర్ఘమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏదో మాటలు చెప్పుకుని వెళ్ళిపోకుండా, ఏదో కొన్ని విషయాల్లో తెలుసుకుని ఇది ఇలాగాని కాకుండా దేవుడు అద్భుతమైన అవకాశాన్ని మనకిచ్చి అనేక విషయాలను మనకి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. మీరందరూ వాక్యాన్ని ప్రేమించి చాలా జ్ఞానాన్ని అభ్యసిస్తూ చక్కటి భక్తి అవగాహన కలిగి ఉన్నారని నేను సంతోషిస్తున్నాను. అలాగే ఈరోజు కూడా చాలా తొందరగా మనం వెళదాం, వీలైనంతలో ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇంకా కొన్ని విషయాలు చదువుకుని మనం అంశంలోనికి వెళ్ళిపోదాం. బలుల గురించి మనం చెప్పుకున్నాం. బలులు 5 రకాలు అని చెప్పుకున్నాం. ఆ 5 రకాల గురించి మనం ధ్యానించాం. ఈ 5 రకాల బలులలో మొట్టమొదటి బలిగా మనం ఏమనుకున్నాం? దహన బలి. మొట్టమొదటి బలి ఏంటి? దహన బలి. మిగతా బలులన్నిటి గురించి మనం ధ్యానించకపోయినా మనకు దహన బలి అనే సంగతులు మనకు అవసరం కాబట్టి, ఎందుకంటే యొప్తా గురించి మనం ధ్యానిస్తూ, యొప్తా అనే ఒక న్యాయాధిపతి తన కూతురిని బలిచ్చాడని అనుకుంటున్నాం కాబట్టి, దహన బలి ఇచ్చాడని అనుకుంటున్నాం కాబట్టి, దహన బలి అనే ఈ 3 విషయాల్లో దహన బలి అనే మొట్టమొదటి కనుక దానికి ఒక 3 విషయాలు నేను చెప్పి అంశంలోకి వెళ్ళిపోదాం. మనం చదువుకున్నాం బలులు 5 రకాలని. అందులో మొట్టమొదటి దహన బలి. ఇప్పుడు మనకు కావలసిన దహన బలి ఇచ్చారు కాబట్టి ఆ దహన బలి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దహన బలులు 3 రకాలు. దహన బలిలో మళ్ళా దేవుడు 3 రకాలుగా చేశాడు దాన్ని. ఒక వాక్యాన్ని చదువుకుందాం. లేవీకాండము 1వ అధ్యాయము 2వ వచనం. లేవీకాండము, ఎవరన్నా ఒకరు మైక్ తీసుకుని కానీ గట్టిగా దగ్గరికి వచ్చి చదవండి, లేకపోతే బ్రదర్ ఎలా వచ్చాయమ్మా ఇక్కడికి వచ్చాయి, ఆ మైక్ అన్న తీసుకుని స్పష్టంగా కొంచెం చదవండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది. చాలండి. ఏం తీసుకురమ్మంటున్నాడు దహన బలికి? గోవుల మందలో నుంచి గోవుని కానీ, గొర్రెల మందలో నుంచి గొర్రెని కానీ, మేకల మందలో నుంచి మేకను కానీ తీసుకొని వచ్చి ఏం చేయమంటున్నాడు? దహన బలిగా అర్పించవలెను. మనం చదువుకున్న ఈ దహన బలి మోషే గారికి సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చిన దహన బలి ఆజ్ఞలో ఎక్కడైనా మీ పిల్లల్ని కానీ మనుషులను కానీ తీసుకురమ్మని అన్నట్టుగా మనకు ఎక్కడ ఉంది? అందులో బలులు 5 రకాలని విన్నాము. ఆ బలులలో మొట్టమొదటి దహన బలి అని విన్నాము, ధ్యానించాము. ఆ దహన బలిలో మళ్ళా 3 రకాలు మనకు చూపిస్తున్నాడు దేవుడు. నా జ్ఞానాన్ని బట్టి 3 రకాలు మీరు ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నెంబర్ 1
మీరేం చేస్తారంటే గోమందలో నుంచి గోవుని కానీ, మేకల మందలో నుంచి మేకలు కానీ, గొర్రెల మందలో నుంచి గొర్రెలు కానీ తీసుకొచ్చి దహన బలిగా అర్పించవలను. ఇది దహన బలి క్రమం. ధర్మశాస్త్రంలో దేవుడు అడిగిన దహన బలి. ఇందులో ఈ అడిగిన దహన బలి 3 రకాలని చెప్పారు. ఈ 3 రకాల్లో ఆయన ఇచ్చిన 3 వాక్యాలు. ఈ 3 వాక్యాల్లో లేవీకాండంలోనే మోషే గారికి ఇచ్చిన దాంట్లో ఎక్కడైనా జంతువులు తప్ప మనుషులను అడిగినట్టు మీ పిల్లలను తీసుకురండి అని ఎక్కడైనా అడిగినట్టు ఉందా? సో దహన బలిలో ఎక్కడ మనకి అడిగినట్టు లేదు. ఓకే, నెంబర్ 2 అదే లేవీకాండం 1వ అధ్యాయం 10వ వచనం. దహన బలిలో ఇంకొక రకం చెప్తున్నాడు ఆయన. దహన బలిగా అర్పించినది గొర్రెల యొక్క కానీ, మేకల యొక్క కానీ, మందలోనిదైనా అతడు నిర్దోషమైన మగదానిని తీసుకొచ్చి మగదానిని అంటే మగదానినా? మగదానిని అంటే జంతువు అవుద్దా, మనిషి అవుద్దా? జంతువు అవుతుంది. మగదానిని తీసుకొచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను బలిపీఠము చుట్టూ కిందకు వచ్చి లాస్ట్కి వచ్చి 9 చదవండి. దహన బలియగును నేను 2 వచ్చి కూడా చెప్పాడు కదా, అక్కడికి అయిపోయింది. నెంబర్ 2. నెంబర్ 3 చూద్దాం. లేవీకాండము 1వ అధ్యాయము 14వ వచనం. అతడు యెహోవాకు దహన బలిగా నెంబర్ 3 చెప్తున్నాడండి. యెహోవాకు దహన బలిగా అర్పించవలసిన 2 చూసాం. గోవులను కానీ, మేకలను కానీ అని. అందులో మగది దాన్ని తీసుకురావాలని మళ్ళీ చెప్పాడు. 3వదిగా పక్షి జాతి అయిన ఎడల నీకు మేకలు లేవా, గొర్రెలు లేవా, ఆవులు లేవా ఇవ్వడానికి? అలాంటప్పుడు ఏం చేస్తామన్నా, తెల్ల జాతి పక్షులలో నుండి తెల్ల గొవ్వలను 2 కానీ, పావురపు పిల్లలు 2 కానీ తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గర దానిని తీసుకుని వచ్చి వధింపవలెను. ఏమిటి అర్థమైంది కదా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. గతించిన కాలం అంతటిలో నాయన 2 వారాలు మీరు కృప చూపి మమ్మల్ని నడిపించారు. నీ పిల్లలకు నీ సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నాయన నన్ను ఈ పిల్లలను నడిపించిన విధానానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కేవలం నీ కృపను బట్టి ఈ 3వ వారంలో మేము ప్రవేశిస్తుండగా నాయన నీ జీవపు మాటలు కొన్ని అల్పుడనని నేను పలుకుచుండగా నాయన ఈ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. కేవలం నీ నోటిపూరగా కొన్ని మాటలు నీ పిల్లలు వినిపించడానికి మీరు కృపచూపు నడిపించమని, చెబుతున్న మాటల్లో నా సొంత మాటలు కానీ, సొంత జ్ఞానం కానీ లేకుండా కేవలం నీ నోటిపూరగా కొన్ని మాటలు వినిపించడానికి మీరు కృపచూపమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతులాడి పెట్టుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. 3వ భాగంగా దహన బలి గురించి మీరు విన్నారు. సో దేవుడు నరబలిని తీసుకుంటాడా అనే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము త్వరగా వెళదాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనం. 30 చదవండి. 31 అండి. 31 చదవండి. ఇర్మియా 31. నేను ఆజ్ఞాపించిన ఏం చేస్తున్నారంట? ఆయన చెప్పని క్రియలను వాళ్ళు ఏం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారట? చదవమ్మా. తన కుమారులను తన కుమార్తెలను దహించుటకు, నాకు మైక్ ఏదైనా తీసుకుని చదవండి అమ్మ, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. అక్కడ ఎక్కువ కూర్చుని తినిపించట్లా. అగ్నిలో కుమారులను చాలండి. ఇది నెంబర్ 1. దాంట్లో మనకి ఏం కనిపిస్తుంది? దేవుడు తన కుమారులను బలిచ్చిన వారిని ఏమంటున్నాడంటే ఆయన సహించుటలేదు. ఇక్కడ ఆయన నరబలి కోరట్లేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 2వది లేవీకాండము 20వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ చదివించినప్పుడు మనం ఏం చదువుతున్నామంటే, యెహోవా దేవుడు నరబలిని ఒప్పుకుంటాడా అనే విషయాన్ని చూసాం. నెంబర్ 1గా ఏం చూసామంటే ఆయన ఒప్పుకోలేదు. ఇర్మియా గ్రంథంలో
రెండవది లేవీకాండం 20వ వచనంలో చదువుతున్నాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఇశ్రాయేలు కానీ ఇశ్రాయేలు ప్రజలలో కానీ నివసించు పరదేశంలో కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలేకుకు, అంటే మెలేకు అనే ఒక దేవత ఉండేది అక్కడ, అన్యులు ఆ మెలేకుకు ఏం చేసేవారంటే నరబలి ఇచ్చేవారు. ఆ నరబలి ఇచ్చడం అలవాటు పడి ఇశ్రాయేలీయులు వాళ్ళతో సాంగత్యం చేసి ఇశ్రాయేలీయులు ఏం చేశారు, వాళ్ళతో పాటు ఇశ్రాయేలీయుల పిల్లలను కూడా ఆ మొలేక్ అనే దేవతకు బలి ఇవ్వడం మొదలు పెట్టారు. అందుకని దేవుడు బలి ఇచ్చినందుకు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నరబలి కోరాడు అంటున్నారు కదా, మెలేకుకు ఇచ్చిన ఎడల వారికి మరణ శిక్ష విధించవలెను. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు అన్యులతో కలిసి ఉన్నప్పుడు ఆ అన్యులకు దేవత ఉంది, మెలేకు దేవతని. ఆ దేవతకు వారు తన పిల్లలను బలిచ్చేవారు. ఇశ్రాయేలీయులు వాళ్ళతో కలిసి ఏం చేశారు, వీళ్ళ పిల్లలు కూడా బలిచ్చేస్తున్నారు. అందుకని ఆ బలిచ్చిన వారిని అందరిని ఏం చేస్తానన్నాడు, మన భాషలో తొక్క తీసేస్తానన్నాడు అనమాట. అంతేనా, చంపేస్తానని చెప్పాడు అలా ఇస్తేనే. చాలండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనం, తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాటినైనను. చాలండి. ఇగో అగ్నిలోకి దాటిస్తే పిల్లలైనా సరే, మీ పిల్లలైనా సరే, మీ కుమార్తెలైనా సరే, కుమార్తెలైనా సరే అని చెప్తున్నాడు. అదే అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31వ వచనం, తమ దేవతలకు వారు చేసినట్లు మీరును దేవుడైన యెహోవాను గూర్చి ఇయ్యవలదు, చేయవలదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, బలిస్తున్నారు, మీరు చెయ్యొద్దు అని చెప్పాడు. నెక్స్ట్, ఏలయనగా చాలండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దహన బలిలో నెంబర్ 1 చదువుకున్నాం ఎలా ఉంటాయో. ఆ దహన బలి ఇవ్వడానికి దేవుడు ఎక్కడైనా యాక్సెప్ట్ చేసినట్టు మనం చూసినట్లో ఉందా? ఒకవేళ ఎవరన్నా ఇచ్చారనుకుంటే, ఎవరిచ్చారు అంటే, ఆ కాలంలో ఇశ్రాయేలీయుల కాలంలో అన్యులైన వారు మెలేకు దేవతకు తన పిల్లలను బలిచ్చేసేవారు. వాళ్ళతో సహవాసం చేసి, వాళ్ళతో సాంగత్యం చేసి ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారు, తన పిల్లలను బలిచ్చేశారు. అందుకని దేవుడు కోపం వచ్చి నరబలి ఇవ్వకూడదనేసి చెప్పుతున్న దేవుడు ఇప్పుడు నరబలి ఇస్తాడా? ఇక్కడ వరకు మనకి ఏమర్థమైందంటే, దేవుడు నరబలి కోరడం అనేది స్పష్టంగా పాత నిబంధనలో పిన్ టు పిన్, టాప్ టు బాటమ్ మీకు అర్థమైంది. అవునండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే, యెఫ్తా గారి దగ్గరికి వెళ్ళిపోదాం. 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము. ఇప్పుడు ఈ దహన బలి గురించి, యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడా అనే విషయం గురించి ఇందులో ఒక చిన్న విషయం ఉంది. అది మీకు చెప్తాను. ఏంటంటే, చాలా మంది క్రైస్తవులైన వారే అడిగినప్పుడు వాళ్ళు డిబేట్లు చేసుకుంటూ ఇందులో జరుగుతున్నది ఏంటంటే, యెఫ్తా తన కూతురిని బలిచ్చేశాడు కానీ యెహోవాకు మొక్కుకున్నాడు, యెహోవాకు సంబంధం లేదంటున్నారండి. అర్థమైంది నా పాయింట్? ఏమంటే, ఇంత న్యాయాధిపతి అయ్యుండి ఇతను న్యాయాధిపతిగా ఎవరు అపాయింట్ చేశారు ఇన్ని? మనకి ఇంకా తెలియలేదు కదా. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ పెద్దలు తీసుకొచ్చిన తర్వాత, ఒరే మీకు మాకు యుద్ధం ఎందుకురా, న్యాయం మాట్లాడుతున్నాను, మీకు నాకు గొడవ లేదు కదా, న్యాయంగా మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే, లేదని అతను అన్నాడు. యుద్ధానికి రెడీ అయిపోయారు. యుద్ధానికి రెడీ అయిపోయిన తర్వాత ఏం చేసాడో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 27 అండి. చాలండి. ఏమండి, ఇక్కడ ఎక్కడైనా యెఫ్తా నా బలాన్ని నా బలం అని అన్నట్టు కనిపిస్తుందా? నీకు నాకు యెహోవాయే
యుద్ధం చేయడానికి రెడీ అయిపోయాడు, బలశాలి. కానీ అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే న్యాయంగా మాట్లాడుతున్నాడు. నీకు నాకు యుద్ధం న్యాయం తీర్చువాడు యెహోవాయే అంటే చూడండి ఈయన ఎంత భక్తుడో. ఇతనికి చాలా క్లారిటీ ఉంది, ధర్మశాస్త్రం తెలిసినవాడు. కిందకి వెళ్దాం. 28 అండి. అయితే అమ్మోనీయుల రాజు యోప్తా చెప్పిన మాటలకు ఆయన ఒప్పుకొనలేదు. ఒప్పుకోకపోతే వెంటనే ఏం చేశాడు? వెంటనే యోప్తా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే తన ఇంట్లో కూర్చుని దేవుడికి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయితే యెహోవా ఆత్మ అయితే ఆయన ప్రార్థన చేసుకున్నాడో ఆత్మ ఎవరి మీదకి వచ్చిందట? యోప్తా మీదకి వచ్చిందంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఆయన యాక్సెప్ట్ చేశాడు, దేవుడే అతనిని యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ యుద్ధానికి కానీ అతను చేసే కార్యక్రమానికి కానీ యెహోవా అడ్డం పెట్టాడా? లేదు. యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? మామూలు విషయం కాదండి. యెహోవా ఆత్మ మనిషి మీద రావడం అంటే ఏమంటే చిన్న కుర్రోడైన దావీదు గారు గొలియాతుని ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు మీరు? కోపం వచ్చా? ఆ కుర్రోడి కోపం వచ్చి అనిపించాడు అనుకుంటున్నారా? ఏమైంది తెలుసండి, ఇంతకు ముందు ప్రవక్త వచ్చి ఏం చేశాడు తెలుసండి? నూనెతో అభిషేకం జరిగింది, తెలుసు కదా? జరిగిందా? అభిషేకం జరిగింది. నాతాన్ని పంపించాడు అభిషేకం చేయడానికి. వాళ్ళ నాన్నగారు యెషయా గారు అందరినీ చూపించాడు. ఇందులో ఎవరో మంచోడు ఉన్నాడు, ఎవరో చేసేద్దాం అనుకున్నాడు నాతాన్ గారు. దేవుడు చెప్పాడు వాళ్ళు ఎవరో కాదు, ఇంకొకడు ఉంటాడు, అడుగు వెళ్ళి అంటే ఆడింట్లండి అక్కడ కూర్చుని ఉన్నాడు, అంత సంబంధం ఏం లేదన్నాడు తండ్రి. కానీ ఆయన పిలిపించుకున్నాడు. పిలిపించి అతనికి ఏం జరిగింది? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఏమండి, యోప్తా మీదకి ఆత్మ వచ్చిందట. ఆత్మ వస్తే ఎలాగుంటుందో చూడాలని అనుకుంటే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము ఎన్నో వచనం? అది 13వ వచనంలో సమూయేలు ఎవరికి? దావీదు గారికి అభిషేకం జరిగిందండి. అంతకు ముందే అభిషేకం జరిగితే ఎలా ఉంటుందంటే అండి, దేవుడు తప్ప ఏమీ కనిపించడండి. న్యాయం, నీతి. గొలియాతు ఎందుకు చెప్పేయనుకుంటున్నారు? అభిషేకం ఆయన మీదకి వచ్చింది. ఒకప్పుడు ఇంతకు ముందున్న సంసోను న్యాయాధిపతి ఎందుకు వాళ్ళు దొరికిపోయి అనుకున్నారు? యెహోవా ఆత్మ విడిచిపోయింది. సౌలు యెహోవా ఆత్మ విడిచిపోయింది. పీడకల్లో వస్తే భయమేసింది. యెహోవా ఆత్మతో ఉంటే మనుషులు ఎలా ఉంటారంటే ధైర్యంతో ఉంటారు. అందుకని యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందండి? ఇక్కడ యోప్తా మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ చాలమ్మ ఇక్కడికి వచ్చే న్యాయాధిపతుల గ్రంథం. యెహోవా ఆత్మ యోప్తా మీదకి రాగా అతడు గిలాదులోను సంచరించి మొత్తం అందరినీ 31 వచనం. నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో. ఆగుదామండి. ఏమండి, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చిన వారు ఎవరినైనా అన్నాడా? ఏమన్నాడు? కాదు, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో కదా. అంటే వచ్చినదేదో అంటే మనుషుల ఇంకేమన్నానా? ఏదైనా కావచ్చు, కానీ మనుషులు కాదు. వచ్చినదేదో. ఎందుకన్నాడంటే అండి, ఇజ్రాయేలీల్లో ఒక చక్కటి ఇది ఉంది. ఏంటంటే ఎవరైతే విజయోత్సాహంతో వస్తున్నారో వాళ్ళకి బహుమతులు తీసుకెళ్ళే ఆ కల్చరు ఇజ్రాయేలీల్లో ఉంది. అర్థమవుతుందా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు గారు గొలియాతుని చంపేశాడు. చంపేసిన తర్వాత స్త్రీలందరూ ఏం చేశారు? కంజీరులతోనూ ఏం చేశారు? సౌలుకి 1000, దావీదు గారికి 10,000 అని పాట పాడారు కదా. అంటే ఎవరన్నా ఇజ్రాయేలీల్లో
విజయోత్సాహంతో వచ్చేటప్పుడు ఎదురొచ్చే అలవాటు ఉంది. కానీ ఇందులో మనకేదో స్పెషల్గా కనిపిస్తుంది. అంతేగాని యెఫ్తాకి ఎదురొచ్చింది ఏదో నేను దహన బలిగా ఇస్తాను లేకపోతే ప్రతిష్ఠం చేస్తాను అని అన్నాడు కదా, అదేదో కొత్తదేం కాదు. ఇజ్రాయేలీలో ఉన్న సాంప్రదాయం అది. ఎవరన్నా ఒకళ్ళని జయించి వచ్చినప్పుడు విజయోత్సాహంతో వస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు స్త్రీలు లేదా పురుషులు వారిని ఎదుర్కొని వారికి బహుమతులు ఇచ్చే ఆచారం సాంప్రదాయం ఇజ్రాయేలీలో ఉంది. కానీ యెఫ్తా విషయంలో కూడా అదే జరుగుతుంది. అతను అనాలోచనగా ఏమీ తెలియనట్టుగా ఆ మొక్కుబడి చేసుకోలేదు. నేను జయించి తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము నుండి, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర నుంచి వస్తారు కదా, నా ఇంటి ద్వారము నుండి వచ్చినదేదో అంటే ఆయనకు తెలుసు బహుమతులు ఇవ్వచ్చు. ఈ సరాసరి తీసుకొచ్చి గొర్రె పిల్లని బహుమతి ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఏం చేస్తానన్నాడు? దహన బలి ఎత్తన్నాడు. కానీ ఇక్కడ ఏమిటంటే అతనికి ఎంత క్లారిటీ ఉందంటే మొక్కుకోవడంలో చాలా మంది ఏమంటారంటే అనాలోచనగా మొక్కుకున్నారు, ఆలోచన లేదు యెఫ్తా గారికి అంటారు. కానీ ఎంత క్లారిటీగా ఒప్పుకున్నాడు చూడండి. శాస్త్రం తెలిసిన వాడు ఏమన్నాడండి? యెహోవా అతని చేతికి అప్పగించెను. ఏంటి ఈ అప్పగించక ముందే అతను మొక్కుకున్నాడా? అప్పగించక ముందే ఒప్పుకున్నాడా? కొన్ని యెహోవాకు సంబంధం లేదనుకోండి, ఈ మొక్కుకోవడం యెహోవాకు సంబంధం లేదు, ఈయనే మొక్కేసుకున్నాడు, ఎంత ఇంగరోడు తెలియక ఒప్పేసుకున్నాడు అనుకోవడానికి అప్పగించను అంటే ఏంటి? విజయం దేవుడిచ్చినట్టేనా? అంతకు ముందే మొక్కుకున్నాడా? ఏమని మొక్కుకున్నాడు చూడండి. నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా. ఇక్కడ రెండు ఉన్నాయి. ప్రతిష్ఠితం చేస్తానన్నాడు, దహన బలి ఇస్తానన్నాడు. ఆ పైన పుట్టినోట్లో వన్నం చూడండి. ఈ వన్న చూడలేదు ఎవరున్నాయి? లేదా అంటే ఏమొస్తాయో, ఎలా వస్తాయో, బలులేంటో, ఎవరు వస్తే ఎలాగివ్వాలో యెఫ్తా గారికి తెలుసు. అర్థమైందండి మీకు? వచ్చినది ఏదో అంటే ఏమొస్తాయో తెలుసు, బహుమతులు తీసుకొస్తారని తెలుసు, కంజరులతోనూ నాట్యం చేసుకుంటూ వస్తారని తెలుసు. కానీ అక్కడ చాలా క్లారిటీ ఉంది యెఫ్తా గారికి. వచ్చినది ఏదో అది దహన బలి అయితే జంతువులు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారనుకోండి దహన బలి. అదే ఎవరో మనుషులు వచ్చారనుకోండి ప్రతిష్ఠితము. సపోజ్ ఎవరో ముఖం తెలియనోడు వచ్చేసాడు ముందుకుంటా, లేకపోతే ఓ స్త్రీ వచ్చింది, ఆయన కూతురు వచ్చింది కనుక ఆ కూతురు కాకుండా ఇంకెవరో వచ్చి, స్త్రీలు ఎందుకు తెలుసండి దావీదుకి 10,000 సౌలుకి 1000 అని పాట పాడుతూ వచ్చిన వాళ్ళు ఎందుకో తెలుసునండి. ఆ రోజు గొలియాతు కానీ ఇజ్రాయేలుని జయించి ఉంటే ఒక్క స్త్రీ కూడా తను పవిత్రురాలుగా ఉండలేదండి ఇజ్రాయేలీలో, తెలుసండి. ముందు స్త్రీలందరినీ వాళ్ళు పాడు చేస్తారండి. అందుకని స్త్రీలు వచ్చి ఏం చేశారు? పాట పాడారు. దావీదు గారు చేసిన చిన్న విషయం అనుకుంటున్నారా? ఇజ్రాయేలీలో ఉన్న స్త్రీలందరినీ కాపాడినవాడు మహానుభావుడు దావీదు గారు. అప్పుడు జరగకపోతే యుద్ధాలు జరిగినప్పుడు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా మొట్టమొదటిసారిగా స్త్రీలను పాడు చేస్తారండి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటప్పుడు వచ్చిన కల్చరే ఇక్కడ జరిగింది. ఆ కల్చర్ తెలిసిన కనుకే యెఫ్తా గారు మొక్కుకున్నాడు కనుక ఆయనకి చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చేసారండి, వచ్చేస్తే ఆయన్ని ప్రతిష్ఠం చేయడం ఏంటండి అని మనం ప్రశ్న వేసుకుంటే, ఎవరో ముఖం తెలియని వాళ్ళు ప్రతిష్ఠ చేస్తే ఏమవుతుందో తెలుసండి? వాళ్ళ కుటుంబాన్ని అంతటి జీవితాంతం ఈ రాజు పెంచాలండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే తన కూతురే వచ్చేసింది. చూడండి, చదవండి. ఎందుకు ఆవిడ వచ్చింది అంటే చాలా భక్తురాలు, తనకు కూడా ధర్మశాస్త్రం తెలుసు. ఏమండి దహన బలి కాకపోతే ఆయన బట్టలు ఎందుకు చింపేసుకున్నాడు? ఇది ప్రశ్నలండి. అతను బట్టలు ఎందుకు చింపుకున్నాడంటే, బట్టలు చింపుకోవడంలో 2 రకాలు ఉంటాయి బైబిల్లో. నాకు తెలిసినంత వరకు ఇంకా ఉండొచ్చు 2 రకాల బట్టలు చింపుకోవడం. ఒకటి తను భరించలేనంత
బాధ వచ్చినప్పుడు బట్టలు చింపుకునే కల్చరు ఇజ్రాయేలీలో ఉంది. ఇప్పుడు మనకు కూడా ఉంది. అది బాగా తెక్కెక్కిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఎవడైనా దెబ్బలాడికి వచ్చాడు ముందు షర్ట్ చింపేసుకుంటాం కదా, తెలుసు మీకు అది. ఇప్పుడు కూడా ఉంది. బాగా కోపం వస్తుంది అనుకోండి, మరి ఎందుకో బట్టలు చింపేసుకుంటారు. సో ఆయన ఎందుకు చింపుకున్నాడు తెలిసిన? దేవుని ఎడలు తట్టుకోలేని పరిస్థితి. అంటే ఇక్కడ ఏమనుకున్నారంటే దహన బలి ఇచ్చేస్తానన్నాడు కదా అనేసి యెఫ్తా గారు బట్టలు చింపుకునే అంత స్థితికి వెళ్ళిపోయి ఏడుతున్నారని అనుకుంటున్నారు. కానీ యెఫ్తా గారు ఎందుకు బట్టలు చింపుకున్నారో తెలుసండి? మగ సంతానమే కానీ ఆయనకి, ఆడు సంతానమే కానీ ఇక లేదు. ఆమె ఒక్కరిదే. కానీ ఎందుకంత తపన పడిపోతున్నాడు? ఎందుకంట బట్టలు చేసుకుని నా కుమారి ఏమన్నాడంటే, నా కుమారి అంటే నీవు నన్ను తల్లడింప చేయవాలంటే అతను యుద్ధం చేసి వచ్చాడు. ఈ సొసైటీ అందరితోని యెఫ్తా అండి ఎంత దుఃఖాన్ని అనుభవించాడో మొట్టమొదటి నుంచి అంటే మీకు చూస్తే తెలుస్తుంది. ఆయన ఒక వేశ్యకు పుట్టాడు. ఆ వేశ్యకు పుట్టినవాడు తండ్రితోనే పెరిగాడు. వేశ్య ఎవరనేది మనకు బైబిల్లో రాయలేదు, కానీ తండ్రితోనే పెరుగుతూనే ఉన్నాడు. కానీ సమాజం పిల్లలు కూడా యెఫ్తా గారిని నువ్వు వేశ్య కుమారుడు అని విపరీతమైన టార్చర్తో అతను బ్రతికాడండి. ఆఖరికి తండ్రి చచ్చిపోయినట్టున ఇదే సమయం అనుకుని ఏం చేశారు, ఇంట్లోంచి తమ తమ్ముళ్ళందరూ తగిలేశారండి. అతను కొట్టాలనుకుంటే అందరినీ కొట్టేయగలడు. కానీ న్యాయం ఏంటంటే ఇజ్రాయేలీలో ఒక ఆచారం ఉంది. ఎందుకంటే ఇస్సాకు గారు ఉన్నారు కదా, ఇస్సాకు గారికి తర్వాత చాలామందిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? అబ్రహాం గారు. ఆగర్ని చేసుకున్నాడు, కెతూరాని చేసుకున్నారు. కానీ ఎంతమందిని చేసుకున్న ఇజ్రాయేలీల్లో ఆస్తి ఉంటుంది కదండి, స్వాస్థ్యం ఉంటుంది కదా, అది ఎవరి పిల్లలకి ఇవ్వకూడదండి. అర్థమైందా? ఎవరి పిల్లలకి ఇవ్వకూడదు, బహుమతులు ఇవ్వాలి తప్ప రాజకుమారులు ఇంకెవరన్నా ఉంటేనే ఇవ్వకూడదండి. అందుకని ఈ యెఫ్తా మిగతా వాళ్ళు ఏం చేశారు, తవిరేశారు బయటికి. ఎందుకు వెళ్ళిపోయాడు అనుకున్నారు? ధర్మశాస్త్రం తెలిసిన వాడు. తిరగబడితే అందరూ జరుపుకుంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఊళ్ళో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కలిసి వెళ్ళి ఆయన పిలుచుకొచ్చారు కదా యుద్ధం చేయడానికి. వాళ్ళ తమ్ముళ్ళు వేసేలేడా? ధర్మశాస్త్రం తెలిసిన వాడు యెఫ్తా అంటేనే. ఆ రోజు అవును, ధర్మశాస్త్రంలో ఏముందంటే తన వేశ్య కుమారులకు కానీ దాసి పిల్లలకు కానీ స్వాస్థ్యం ఇవ్వబడదు. అందుకని అతను వెళ్ళిపోయాడు. ఎంత న్యాయవంతుడు చూడండి. సో అంత బాధపడని యెఫ్తా కష్టపడి మినిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు న్యాయాధిపతి అంటే మామూలుదండి, ఇంచుమించు 14 మంది బైబిల్లో న్యాయాధిపతులు ఉన్నారండి. ప్రధానంగా మనకు 12 మంది కనిపిస్తారు, కానీ 15 వరకు న్యాయాధిపతులు ఉన్నారండి బైబిల్లో. ఆ 15 బైబిల్లో ఉన్న 12 మంది ప్రధానమైన న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి అయ్యాడు కష్టపడి. ఈ న్యాయాధిపతి అయిన తర్వాత ఏమంటే మీ పోస్టులు, మీరు ఒక మంచి ఉద్యోగాలు ఉన్నారనుకోండి, లేకపోతే ఒక మంచి పాస్టర్ అనుకోండి, మీరు ఒక మంచి యాక్టర్ అనుకోండి, యాక్టర్ పిల్లలందరినీ యాక్టర్ చేయట్లేదు, చేస్తున్నారా? ఇప్పుడు యెఫ్తా దేవుడు దీవించబడి యెహోవా ఆత్మతో నింపబడి ఎలా అయ్యాడు? న్యాయాధిపతి అయిపోయాడు. న్యాయాధిపతి అంటే గవర్నర్ అండి, తప్పు మామూలు విషయం కాదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ క్యాడర్ అంటే ఆ రాజ్యాంగంతో ఆయనే చూస్తాడు. అప్పుడు రాజులు లేరు. అంత కష్టపడి వచ్చినాడు. ఈ పోస్ట్ ఇది ఏమైపోద్దండి? ఈ మాటలో ప్రతిష్ఠితము లేక దహన బలి. అందరూ ఏమనుకుంటున్నారంటే దహన బలి ఇచ్చేసాడు అనుకుంటున్నారు. కానీ ఈయన ఎందుకు బాధపడుతున్నాడంటే, ఎందుకు చింపేసుకున్నాడంటే తన కుమార్తెను చంపేయాల్సి వస్తుందని కాదు. ఎందుకు బాధపడుతున్నాడంటే మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ ఆయనకి లేదు కనుక ఈ న్యాయాధిపతి తర్వాత తనకు వంశం లేకుండా పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎన్నాళ్ళ నుంచి కష్టపడితే దేవుడు నాకు ఒక మంచి ఆప్షన్ ఇచ్చాడు, ఒక న్యాయాధిపతి కింద. ఈ న్యాయాధిపతి కింద నేను పోతే నా కూతురు కూడా ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. అక్కడ నేను ప్రతిష్ఠితము, ఆమె కన్యత్వం గురించి బహుశా వీలైతే అవగొట్టేస్తారు. ఏమండి ఎందుకు ఏడుస్తున్నాడంటే ఈమెను ఏం చేయాలంటే దహన బలి ఇచ్చేస్తానని ఏడవట్లా, ప్రతిష్ఠితము చేయాలి. ప్రతిష్ఠితం అంటే ఏంటి? ప్రతిష్ఠితం అంటే చూడండి, ఇంకా కిందకి రండి. 35 అతను ఏమన్నాడు? నన్ను తల్లడింపజేయవారిలో ఒకదాని వైతివే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ సమాజంతో ఎదుర్కొంటున్నాను, ఎంతోమంది నన్ను బాధపెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువ బాధ పెట్టావు నన్ను.
ఎందుకంటే నేను న్యాయాధిపతి అయ్యాను, నా తర్వాత ఇంక న్యాయాధిపతి లేరు. ఆల్రెడీ దేవుడికి మొక్కుబడి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ప్రతిష్ఠం చేయాలి. ప్రతిష్ఠితము దహన బలి అంటే జంతువులు వస్తే దహన బలి, మనుషులు వస్తే మంచి క్లారిటీ ఉంది ఆయనకి, ధర్మశాస్త్రం తెలుసు. అందుకనే వచ్చినదేదో అన్నాడు. కూతురు వస్తుందని అనుకోలా, మనుషులు వస్తారని అనుకోలా. అనుకుపోయినా ఏం చేయాలి? ఖచ్చితంగా ఇవ్వాలి. కూతురేముందో చూడండి, కూతురేముంది చూడండి. ఆమె ఏమంటుంది? ఆవిడ ఎంత భక్తురాలు చూడండి, భలే జయించేసామంటుందా? యెహోవా నీవెవరినైతే కొట్టాలనుకున్నావో వాళ్ళ మీద నీకేమొచ్చిందంటున్నాడు? పగ తీర్చుకున్నాడని యెహోవాను సంబోధించింది తప్ప ఈవిడ కూడా భక్తురాలు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న చక్కటి భక్తి కలదండి ఆమె కూడా. అందుకని ఆవిడ ఏమంటుంది? నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి నీ నోట నుండి ఏ మాట అయితే పలికేవో అదే చెయ్యి, నాకు చేయుము. నువ్వు అలాగే దహన బలి ఇచ్చానని అన్నదా? నువ్వేమైతే అన్నావో నాకు అలాగే చేయుము. జాగ్రత్తగా అండర్లైన్ చేసిన ప్రతి మాట మీరు ఆలోచించాలి. నాకు అలాగూ చేయుము అంటే దహన బలి ఇవ్వాలనుకోండి, అలా చేయండి అంటదా? నువ్వు మాట ఇచ్చితివి కనుక నన్ను అలాగే చెయ్యము. తర్వాత ఏమండి ఈ అమ్మాయి ఏమడిగిందండి? నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు ఏమన్నదండి? నాకు చేయుమా, నన్ను చేయుమా? చూడండి ఆ మాటలు ఎంత. యెహోవాకు నువ్వు ఒక దహన బలి ఇస్తానన్నావు కదా, నన్ను అలాగే చేసేయి అనేది. కానీ ప్రతిష్ఠితము కనుక నాకు అలాగూ చేయుము, నన్ను అలా చేయను అనలా. ఓకే, ప్రతి మాట మీరు గమనించాలి. నాకు అలాగూ చేయుము, అదే చెయ్యి అంటే ఈయనకి క్లారిటీ ఉంది, ఆవిడికి క్లారిటీ ఉంది, దేవుడికి క్లారిటీ ఉంది. ఎటొచ్చి బైబిల్ సంక్రెటింగ్ జరుగుతుంది మనకు అర్థం కాలేదు. ప్రపంచం అంతా కొట్టుకుంటుంది దీని గురించి. వాళ్ళందరికీ క్లారిటీ ఉంది. ఆయన ఏం కోరాడో తెలుసు, యెఫ్తా కూతురికి తెలుసు, యాక్సెప్ట్ చేసిన దేవుడికి తెలుసు, మనకే తెలియదు. అందుకని క్రైస్తవ ప్రపంచం అంతా కొట్టుకుంటానే ఉంది ఇప్పుడు కూడా యెఫ్తా గురించి మనం ఒకవేళ ఎక్కడైనా చూద్దాం అనుకుంటే 10 మంది ఏమో యెఫ్తా బలిచ్చాడని చెప్తారు, 10 మంది ఏమో యెఫ్తాని కూతురిని బలివ్వలేదని చెప్తారు. ఇదే జరుగుతుంటుంది. సో అప్పుడు ఆఖరికి ఏం చేసింది? ఏమడిగింది? నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపింతును. ఏమండి మనం మాట చదువుకున్నాం బలుల్లో, ఏంటంటే యెహోవా యందు బలి మొక్కుకుని ఎడల దాన్ని వెంటనే ఏం చేయాలి? వెంటనే చదవండి ఒకసారి. ప్రసంగి గారు రాశారు, ఒకవేళ దేవునికి మొక్కుకుంటే ఏం చేయాలట? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుము, బుద్ధిహీనుల యందు. నువ్వు మొక్కుకుని ఏం చేయకూడదట? మనం కూడా చాలా మొక్కుకుని నెక్స్ట్ వీక్ సంవత్సరం కూడా దాటిపోతాయి. 30% నైట్ వచ్చేస్తుంది, ఇంక ఈ సంవత్సరం కంపల్సరీగా చేసేస్తానంటాం. అప్పుడు కూడా ఉండకపోవచ్చు. దేవుడికి మొక్కుకుంటే ఏం చేయాలట? నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము అని ప్రసంగి గారు పాత నిబంధనలో స్పష్టంగా చేశాడు. అది యెఫ్తాకు తెలీదా? ధర్మశాస్త్రంతో వెంబడిస్తున్న ఆమె కుమార్తెకు తెలీదా? 2 నెలల టైం ఎందుకు అడిగింది? 2 నెలల టైం ఎందుకు అడిగింది? దహన బలి చేసేయడానికి. ఏమంటే ఎవరన్నా మిమ్మల్ని చంపేస్తామంటే ఏదో తిండెడతారు, తెప్పలెడతారు, మీకు ఏం కావాలని అడుగుతారు జైల్లో కానీ ఎక్కడ కానీ. ఒకవేళ చచ్చిపోవాల్సి వస్తే నాకు పలానా పెట్టండి, చంపేయండి అంటారు. బైబిల్లో కూడా ఉంది, తిందుము తాగుదుము, రేపు ఏమి తిందుమో ఏమి తాగుదుము అని ఉన్నారు కదా. అలాగ అడుగుతారు కానీ దహన బలి చేసేస్తారనుకుంటే 2 రోజుల టైం ఎందుకు అడుగుతుంది? 2 నెలల టైం ఎందుకు అడుగుతుంది? అది కూడా కన్యత్వమును, అది కూడా ఏమడిగింది ఆవిడ?
నా కన్యత్వమును గురించి ప్రలాపించదును. కన్యత్వం అనగా ఏంటి? కన్యత్వమును గురించి ప్రలాపించడం అంటే తన మానసికంగా తన కోరికలను చంపుకుని, చూడండి హైందువుల్లో కూడా చాలామంది ఉంటారు, క్రిస్టియన్స్లోనే చాలామంది నన్స్ ఉంటారు కదా, ఇవి మనకు అర్థం అవ్వాలంటే అదే భాష. నన్ కింద మారిపోవాలి ఆవిడ. నన్ను కింద మారిపోవాలంటే అంత ఈజీ అండి. ఎంత ప్రార్థన అవసరం మనకి, ఎంత కోరికలు చంపుకోవడానికి ఎంత మనోనిగ్రహం కావాలి. ఆమె యవనస్తురాలు, తనకు అనేకమైన శారీరక కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ చంపుకోవడానికి ఆవిడ ఏం చేస్తానంటే ప్రలాపించుటకంటే దేవుణ్ణి కోరుకుని తన కోరికలన్నీ చంపుకుని మళ్ళా 2 నెలల తర్వాత ఈ ప్రతిష్ఠ అంటే ఏంటనుకుంటున్నారు? ప్రతిష్ఠిత అంటే ఏంటనుకుంటున్నారు? మామూలు విషయం కాదు. స్త్రీలు కూడా చాలామంది ప్రతిష్ఠించబడ్డారండి. ఎంతోమంది స్త్రీలు బైబిల్లో ఆ ఆలయంలో ప్రతిష్ఠించబడ్డారు. వాళ్ళు మళ్ళీ తీసేయడానికి కూడా ఉండదు. అలాంటి ప్రతిష్ఠితపడ్డ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లితో కానీ తండ్రితో కానీ జీవితం అంతా అక్కడే గడపాలి తప్ప ఇంక ఏ స్థితిలోనూ కూడా బయటికి రావడానికి లేదు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రతిష్ఠితము, ఇక్కడ మనకి పాయింట్ అర్థమైంది కదా మీకు. అతను మొక్కేసుకున్నాడు. ఆ మొక్కేసుకున్న దహన బలి ఇవ్వడానికి కాదని మనకి ఇంకా క్లారిటీ కావాలనుకుంటే ఈ ప్రతిష్ఠితం చేయబడి దాంట్లో ఉన్న విషయం ఏంటో మనకి క్లియర్గా తెలియాలి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకున్న ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. పురుషుడైతే ఓకే. ఏమండి, మనకు ఎవరు కనిపిస్తారు బైబిల్లో? మనందరికి తెలిసిన పెద్ద ఆయన సంసోన్ నాజీర్ చేయబడ్డా? ఆయన దాంట్లో కూడా రాశాడు కదా, ఏం తీసుకోకూడదు? ద్రాక్షారసం తీసుకోకూడదు. ఆయనకు స్పెషల్ ఉంది, క్షవరమైన కత్తి పడకూడదని. సో పురుషుడైతే ఏం చేయాలంట? ద్రాక్షారసం అనేది తాగకూడదంట. ఇకపోతే లేవీకాండము 27వ అధ్యాయం 28వ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏమండి, ఆవిడ ఎందుకు ప్రలాపిస్తానంటుందంటే, ఈయన ఎందుకు బట్టలు చెప్పుకున్నాడంటే మరొక వంశం లేదు అతనికి. కుమారి, నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాను, ఎందుకంటే నేను కష్టపడి ఒక న్యాయాధిపతిని అయ్యాను, నా వంశం నీతోనే పోద్ది, నువ్వు తప్ప ఎవరు లేరు నాకు. అందుకని అంత ఏడ్చాడు తప్ప దహన బలి గురించి కాదండి, దేవుడికి అనిపించడానికి కూడా కాదండి. అతని ఆలోచన అంతా ఒక్క నిమిషంలో మట్టు మాయమైపోయింది అనమాట. ఇప్పుడు పురుషుడిని నాజీరు చేస్తే, పురుషుడిని దేవుడికి ప్రతిష్ఠం చేస్తే ఏం చెయ్యాలో మనం చూసాం. ఇప్పుడు స్త్రీని చూద్దాం. అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్థ్యమైన పొలములో కానీ తనకు కలిగిన వాటిలన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. ఎప్పుడైతే ఈ అమ్మాయిని ఒకవేళ ప్రతిష్ఠించాల్సి వస్తే ఆలయంలో ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆవిడ? అతని యవన కోరికలు కానీ యవనేచ్ఛలు కానీ ఆమెకు ఉండకూడదు. అందుకని ఆ యవనస్తురాలు 2 నెలలు దేవుడితో గడపడానికి సమయం అడిగింది. ఒకవేళ దహన బలి అయితే వెంటనే కార్యక్రమం జరిగిపోయేది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎంత ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుంటాం మీకు అర్థమవుతున్నాయి కదా. ఏమండి, స్త్రీని చేయాల్సి వస్తే ఎలాగొస్తుందో మనం విన్నాం. ఇక్కడ మళ్ళీ నేను చదువుతాను, ఎందుకంటే అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్థ్యమైన పొలంలో కానీ అంటే అర్థం ఏంటంటే దేవుడు మాన్యాలు అంటారు తెలుసా మీకు? దేవుడు మాన్యం అంటే చాలామంది పూర్వకాలం దేవుడు అనే ఒక గుడికి పొలం రాసేసేవారు. దాన్ని అమ్ముతారా? గవర్నమెంట్ తీసుకోకూడదు, అమ్మకూడదు, ఏమీ చేయకూడదని ఇప్పుడు కూడా ఉంది. ఎండోమెంట్స్ యాక్ట్లో కూడా ఉంది, అది అమ్మకూడదు. అలాగే ఒకవేళ జంతువుల్ని ప్రతిష్ఠించారనుకోండి, ఒక మంచి పొట్టేళ్ళని మంచి ఆవుల్ని ప్రతిష్ఠిస్తారు. ఇంకా ఈ
ప్రతిష్ఠించినోడు అడగకూడదు, దాన్ని అమ్మకూడదు, చచ్చిపోతే అక్కడే చచ్చిపోతుంది. అదనమాట. సో ఈమెను ఏం చేయాలి? ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ చేస్తే ఎలా ఉంటుందో దాని గురించి, పొలములో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో కానీ దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు. నెంబర్ 1. ఏమండి? విడిపింపను కూడదు. ఎప్పుడైతే ఈ స్త్రీని తన కుమార్తెను ప్రతిష్ఠించారో ఆమెను విడిపింపకూడదంటే ఇంకెప్పుడు తన ఇంటికి కానీ తన యవనేచ్ఛలకు కానీ తండ్రితో కానీ ఎలాంటి సంబంధం లేదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నగారు తన కుమారుడిని ఏం చేసింది? తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో ఉంచేసి వెళ్ళిపోయింది. మరి ఎప్పుడు రాలేదట కదా అన్నగారు సమయాల గ్రంథంలో. సో అదన్నమాట ప్రతిష్ఠితం అంటేనే. యెఫ్తా ఎందుకు అంత బట్టలు చింపుకుని ఏడుతున్నాడంటే, నా కుమార్తె నన్ను ఎంత బాధ పెట్టావమ్మా, నాకు ఒక్కరిదానివే కదా నువ్వు ఉన్నావు, నా తర్వాత నువ్వే కదా. ఈ న్యాయాధిపతులకి మీకు ఆ రెఫరెన్స్ కూడా చెప్తాను రేపు వీలైతే. ఎందుకంటే చరిత్రలో ఎవరన్నా తన కుమారులకు ఇచ్చారా? గిద్యోను తెలుసు కదా. గిద్యోను న్యాయాధిపతి. ఎవరికి ముందు? ఈయనకి ముందు గిద్యోనే న్యాయాధిపతి. రేపు చెప్తానులేండి. ఈమె ఏం చేసిందో కొంచెం క్లారిటీకి వెళ్దాం. సో ఈ ప్రతిష్ఠించే ఎంత ప్రాబ్లం అంటే, ప్రతిష్ఠించిన వాళ్ళకి ప్రతిష్ఠించడానికి ఇద్దరు బాధపడలేదు. ప్రతిష్ఠించారు కనుక వెళ్ళడానికి ఆవిడే బాధపడలేదు. మొక్కుకున్న దానికి ఒక బాధ మాత్రం ఆయనకు ఉంది. ఎందుకంటే ఇంకా ఆమె కుమార్తె ఉండదు, తనకు రాదు, తన వంశం అంతా అక్కడతో ఆగిపోద్ది. ఇక్కడ చెప్తున్నాడు, ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపింపనకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను అన్నాడా? ఎవరినైనను అన్నాడా? ఎందుకు నేను అన్నానంటే, చాలా పెద్ద స్పీకర్ ఒక ఆయన ఈ ఒక్క పాయింట్ని బట్టి బలిచ్చాడని చెప్పాడండి. మీరు జాగ్రత్తగా తీయండి. అని 27వ అధ్యాయం 29వ వచనం. ఈ 2 పాయింట్స్ కూడా బలి ఇచ్చడా లేదని ఎక్కడ తేలుతుంది. ఈ ఒక్క పాయింట్లో బలి ఇచ్చినట్టుగా చాలా పెద్దవాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే మనుషులు ప్రతిష్ఠించి వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెనని ఉంది. ఇక్కడ ఒక్కటే మీకు భిన్నంగా కనిపిస్తుంది. ఏముందండి అందులో? నేను మళ్ళీ క్లారిటీగా చదువుతున్నాను, చూడండి. ఆఫ్ చేద్దాం, పర్లేదు. చూడండి. అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్థ్యమైన పొలములో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. ఓకే, అర్థమైంది. నెక్స్ట్, మనుషులు ప్రతిష్ఠించు వాటిలో. ఇప్పుడు మనుషులు ప్రతిష్ఠించే వాటిలో అంటే యెఫ్తా ఏం చేశాడు? తన కుమార్తెని ప్రతిష్ఠించేసాడు అనుకుందాం. అంటే యెఫ్తా ఎందుకు అంత విలవిల్లాడిపోతున్నాడో చూస్తున్నాం. బలిచ్చాడో లేదా ఇంకా తేలలేదు మనకి. ప్రతిష్ఠిస్తే ఏమవుతుందంటే ప్రతిష్ఠ గురించి మాట్లాడుకుంటాం మనం. ఏమంటే మనుషులు ప్రతిష్ఠించి వాటిలో దేనినైనా విడిపింపక హతము చేయవలనని ఉంది. ఈ ఒక్క మాటకి క్రైస్తవ ప్రపంచం అంతా దీని మీద బేస్ అయిపోయింది. ఏమండి, ఎవరినైనాను అన్నాడా? దేనినైనాను అన్నాడా? దేనినైనాను అంటే మనుషులు వస్తారు అందులోకి. మనుషులు కాదు, ఎక్సెప్ట్ మనుషులు కాకుండా దేనినైనాను. అక్కడ ఏం మొక్కున్నాడు? వచ్చినదేదో నా ఇంటి కుమ్మం నుండి వచ్చినదేదో అంటే అందులో మనుషులు ఉన్నారా? వచ్చేవారు ఎవరు అనలేదు కదా. వచ్చినదేదో. ఈయన క్లారిటీ ఉంది. ఎవరన్నా నాకు బహుమతి ఇవ్వచ్చు, లేకపోతే ఎవరన్నా రావచ్చు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిష్ఠించేస్తారు. అది తన కూతురు కానీ ఇంకొకరు వస్తే ఇంకొకరు కూడా అది చేసేవారు. కానీ ఇజ్రాయేల్ సాంప్రదాయ ప్రకారంగా ఒకవేళ ఎవరో ముక్కు ముఖం తెలియనోడు ఎదుర్కొంటూ వచ్చి ప్రతిష్ఠింటే ఆయన కుటుంబాన్ని అందరినీ ఏం చేయాలి? పోషించాలి. అది ఇజ్రాయేల్ సాంప్రదాయం. ఇక్కడ లేవీకాండంలో దేవుడిచ్చిన మాట ఏంటంటే ఎవరినైనాను కాదు, దేనినైనాను. పోనీ ఎవరన్నైతే ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయాలి. దేనినైనాను, ఏ జంతువు అయితే వస్తే ఏం చేయాలి? దహన బలి చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఒక్క పాయింట్ చాలా మంది ఇక్కడే దీన్ని డామినేట్ చేయలేక కానీ, లేకపోతే ఈ పదం అర్థం కాక కానీ, యెఫ్తా గారు ఎవరో డీప్గా ఆయన గురించి ఆలోచించకపోవడం కానీ ఏమవుతుందంటే అండి, బలిచ్చినట్టే ఉంది. ఎలా బలిచ్చినట్టు ఉందంటే 29 చూడండి. ఆమె ఆ 2 నెలలు అంతమున
ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చెప్పున ఆమెను దహనబలి చేసిన ఆమెను దహనబలి చేసిన కాదు, ఆమెకు చేసెను. ఏం చేశాడు? మన లెక్క ప్రకారంగా ప్రతిష్ఠితం చేశాడు. 2 నెలలు ఎందుకు వెళ్ళింది, ఆ తర్వాత ఇప్పుడు బ్రతికిందా లేదా, ఈ విషయాలు నేను ఇవాళ క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం టైం తీసుకుందాం. రేపు నెక్స్ట్ వీక్ దీనంత క్లారిటీ చక్కగా దేవుడు మంచి లేఖనాల ద్వారా మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. మీకు గతించిన కాలంలో 2 వారాలు 2 భాగాలుగా 2 అంశాలుగా యెఫ్తా తన కూతురిని బలి ఇచ్చాడా, ఒకవేళ ఇస్తే తండ్రి మీరు నరబలిని కోరతారా, నలబలిని మీరు ఆస్వాదిస్తారనే విషయాన్ని అల్పుడునైన నేను ఇదిగో నీ పిల్లల ముందు చెప్పడానికి మీరు ఇది అవకాశం ఇచ్చి నాయన 3వ వారంగా 3వ భాగంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నడిపించారు. నాయన సమయమైంది కనుక నీ చిత్తమైతే తండ్రి చక్కటి లేఖనాలతో పిల్లలందరికీ అర్థం కావడానికి ఒక ప్రపంచ చారిత్రాత్మక సంచలనాత్మకమైన విషయాన్ని మీ పిల్లలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశానికే యెహోవా యందు భయభక్తులు గల వారికి నీ మర్మమును తెలియచేయననే విషయాన్ని నాయన పిల్లలు నమ్మారు. నాయన నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. అలాంటి పిల్లలకు చక్కటి నీ లేఖనాలని నిత్య జీవానికి చేరుకునే నీ పలుకులను మాకు దయచేసి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మరొక వారాన్ని చిత్తమైతే దయచేసి మాకు వారికి ఉన్న యావచ్చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, చాలా వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక ఈమె బ్రతికుందా, అసలు ప్రలాపించడం అంటే ఏంటి, బైబిల్లో ఎవరన్నా ప్రలాపించారా, ప్రలాపించడం ఏంటి, దుఃఖపడటం ఏంటి అనే మరొక విషయంలో చక్కగా దేవుడు మన ముందు మంచి లేఖనాలతో చేయాలని అందరూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరొక వారంలో మళ్ళా కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక.